హాయ్ అండి, క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఈ బీరకాయ పైన ఈ పీల్ అయితే తీసుకోవాలండి. ఇలా అయితే పీల్ మొత్తం తీసుకోవాలి. ఇలా శుభ్రంగా పీల్ అవుట్ అయితే తీసేయాలండి. తీసుకొని ఇప్పుడు ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇంత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలాగా అన్ని ముక్కలన్నీ కట్ చేసుకోవాలండి. ఈ సైజులో ముక్కలు అయితే కట్ చేసుకుని ఇప్పుడైతే పోపు పెట్టుకుందామండి. తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేడైందండి. ఇక్కడ 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం. అంటే కొద్దిగా ఫ్రై అయితే అయ్యిందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పు అయితే వేసేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయండి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం. అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పునైతే ఇప్పుడు వేసేసుకున్నామండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరపప్పు మంచిది కదా, చలువ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే వేగంగా మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నామండి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలి కదా. ఇందులో నీళ్ళు ఏం వేసుకోమండి. ఇలానే ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏం వేసుకోకుండా ఇలా కలుపుకున్నాం కదండి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. ఇదిగోండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏమీ వేయము. అన్నీ ఇందులోనే ఈ రెండు కూడా కుక్ అయిపోవాలి ఈ వేడికి. మనం పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా తొందరగానే ఫ్రై అయిపోద్ది. ఉడికాయ లేదు చూద్దాము. ఇవ్వండి, మన పప్పు అయితే ఈ విధంగా చూడండి మెత్తగా అయిపోయింది. అంటే
ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందామండి. అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది ఈ కర్రీ అయితే. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. పసుపు ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు నేనేం యాడ్ చేయడం లేదు. ఇలా కలుపుకొని మరొక 2-3 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకైతే ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి, బీరకాయ పెసరపప్పు వేపుడు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి 2 మినిట్స్ తర్వాత. ఇగోండి మనకి ఇలాగైతే ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కూర అయితే. ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్టుగా అయితే ఇగోండి మనకి బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తుండగానే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.